Cheers. గతంలో పెళ్లి కుదిరిందని పార్టీ ఇచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు పెళ్లి కుదుర్చుకుంటున్నా. అంటే నీ మేళకోడల రామకృష్ణ గారికి వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటావా? కాకపోతే ఆ రామకృష్ణ దాన్ని వదులుతాడా? మీరు నోర్మేండ్రా, ఆ సంగతి అయితే నేను చూసుకుంటాను. రేపే మన పెళ్లి. రాణి శరణ్యలతో రెడీగా ఉండు. అదేలా? వెరీ సింపుల్. ఉన్నాడుగా రామకృష్ణ ముద్దుల కొడుకు, వాడే మన తురుఫ్ ముక్త. వెల్డర్, బ్రహ్మాండమైన ఐడియా. బావా బావా, అమూల్యక్క ఈ లెటర్ నీకు ఇమ్మంది. బాబుని వాళ్ళని ఎత్తుకుపోయారు. అమూల్యని మామయ్యని పోలీసులు తీసుకుని ఊరవతల గుడికి అర్జెంటుగా రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే బావా. వాడిని తీసుకురండి. పిల్లని తీసురా. పోయిరా కెస్మాయిలు. ఆపండి. శరణ్య రాణి, ఈ పెళ్లి ఒప్పుకోవద్దు. అమూల్య, రావద్దు. బాబుని తీసుకుని వెళ్ళిపో. బాబు, బాబు,
అమూల్య, ఇంకా నువ్వు రామకృష్ణ అర్థం చేసుకోలేదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతను మమ్మల్ని కట్టుకునేవాడు, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మేము అతనికి అంకితం అయిపోయేవాళ్ళం. కానీ అతను మనసావాచ నిన్ను కోరుకున్నాడు. నీ మీద అతనుకున్న ప్రేమే మమ్మల్ని అతని నుంచి దూరం చేసింది. ఇంకా నమ్మకం కలగడం లేదా అమూల్య? అలాంటి భర్త దొరికినందుకు నువ్వు గర్వపడకపోయినా పర్వాలేదు. నీ బిడ్డకు అలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు గర్వపడాలి. బావా, వాళ్ళు చెప్పింది నిజమే బావా. ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళేది నీ మీద అసూయతో కదా బావా. నీ భారీగా బ్రతికే అర్హత నాకు లేదని వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నన్ను అర్థం చేసుకోకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నీ అవసరాన్ని గుర్తుందా? నేను బిడ్డను కన్నా గొడ్రాలని. అది నిజమే బావా. అందుకే వాడిని పెంచే అర్హత నాకు లేదు. వాడిని మీరే పెంచండి. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బావా, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి దిగిపోయింది. నిన్ను పంచుకొని నా జీవితాన్ని నాశనం చేశారని వీళ్ళని తిట్టిపోశాను. కాని వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళు చేయబోయిన త్యాగం తలుచుకుంటేనే వాళ్ళ మీద గౌరవం, నా మీద నాకే ఆశయం వేస్తుంది. అంతేకాదు, నీ నీడ పడ్డ ఆశయం అనుకుని ఆఖరికి ఫోటోలో కూడా నీ పక్కన ఉండటం ఇష్టం లేక చింపేసిన పాపిష్టిదాన్ని. నీ పక్కన నిలబడే అర్హత, అదృష్టం నాకు లేదు బావా. ఈ దురదృష్టవంతురాలు క్షమించు. ఎక్కడికి వెళ్తావు అమూల్య? తెంపేస్తే తెగిపోయేంత తేలికైన బంధం అనుకుంటున్నావా? వివాహ బంధం అంటే తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ బంధాన్ని తెంచడానికి భగవంతుడు కూడా అధికారం లేదు. అదే మన సాంప్రదాయ పౌన్నత్యం. నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే ఇంకొకరి నీడపడ్డా భరించలేనంతగా ప్రేమించడం. అమృతం కూడా హద్దు మీరితే ప్రాణం తీస్తుంది. అల్లుడు, ఏమిటి మావయ్య? నా కన్న కూతురుని కూడా చూడకుండా మీ ఇద్దరిని విడతీయాలనుకున్నాను. నిన్ను చిత్రహింసలు పెట్టిన దాన్ని తిరిగి ఎలుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వు దేవుడు వలుడు. ప్రాణం ఇచ్చే మిత్రుడు, అల్లరిని భరించే ఆత్మీయుడు, నాకు మాత్రం నా బావ బంగారు మొగుడు.